హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. మార్చి పెన్షన్స్ ఇంకా ఎప్పుడు పడతాయా అన్న సమయంలో చాలామంది సోషల్ మీడియాల ద్వారా కొంతమంది ప్రచారాలు అయితే చేస్తున్నారు. వీరికి మార్చి నెల పెన్షన్స్ అయితే రావు, చాలా పెన్షన్స్ కట్ చేశారు. 10 లక్షలు, దాదాపుగా 10 లక్షల పెన్షన్స్ అయితే కట్ చేసేసారు. మీకు వస్తుందో రాదో చెక్ చేసుకోండి, అలా చూసుకోండి, ఇలా చెక్ చేసుకోండి అని సోషల్ మీడియాల ద్వారా నేను చాలా చూశాను. దయచేసి నేను ఒకటే చెప్తానండి, ఇంకా మనకి ఎలక్షన్ కోడ్ తీసేంత వరకు కూడా ఎవరి పెన్షన్లు కూడా కట్ చేయరండి. ఎలక్షన్ కోడ్ తీసిన తర్వాత కూడా బెనిఫిషర్స్ అనే వాళ్ళెవ్వరికీ కూడా పెన్షన్స్ అయితే పోవండి. ఓన్లీ నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా కానీ పెన్షన్ అయితే పొందారో దయచేసి వినండి, వాళ్ళది మాత్రమే పెన్షన్ కట్ చేస్తారు. కానీ నిజంగా బెనిఫిషియర్స్ అయితే కంగారు పడకండి. దయచేసి ఎవరి పెన్షన్స్ కూడా నిజంగా బెనిఫిషియర్ అయ్యుండి నిజంగా ఒరిజినల్ సర్టిఫికెట్ల మీద, అంటే మీరు నిజంగానే హ్యాండిక్యాప్డ్ అనుకోండి, నిజంగా హ్యాండిక్యాప్డ్ అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాండిక్యాప్డ్ కాకపోయినా కానీ హ్యాండిక్యాప్డ్ కోటాలో పెన్షన్స్ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా పొందుతున్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి రూల్స్ అయితే వర్తిస్తాయండి. పెన్షన్ అయితే కట్ చేస్తారు. కానీ నిజంగా బెనిఫిషియరీ ఎవరైతే పొందుకుంటున్నారో పెన్షన్, వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది రాదు. ఇంకా మిగతా పెన్షన్స్ కూడా సేమ్ యాస్టీజ్గా అంతేనండి. నిజంగా బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా, ఇన్ఫ్లుయెన్స్ల ద్వారా సంపాదించుకున్న పెన్షన్స్ మాత్రమే అది కూడా కట్ చేస్తారండి. అంతేగాని ఎవరి పెన్షన్స్ కూడా దాదాపుగా కట్ చేయరు. అలాగా చెబుతున్న వారి వార్తలైతే దయచేసి నమ్మకండి, కంగారు పడకండి. అది కూడా మనకి ఎలక్షన్ కోడ్ తీసేసిన తర్వాత చెకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ టైంలో ఎవరి ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా పొందారో, ఎవరు పొందలేదో అనేది కూడా అప్పుడు చెక్ చేస్తారు. కానీ దాదాపు ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే ఎవరి డాక్యుమెంట్స్ కూడా చెక్ చేయరు. అప్పటి వరకు కూడా అందరికీ పెన్షన్స్ వస్తే బెనిఫిషరీస్ కానీ వాళ్ళకి కూడా, పొందుతున్న వాళ్ళకి కూడా అప్పటి వరకు అయితే కంపల్సరీ వస్తాయండి. అప్పటి నుంచి మాత్రమే కంపల్సరీగా చెకింగ్ చేస్తారు. కాబట్టి ఆసరా పెన్షన్స్ గురించి, ఆ పెన్షన్ గురించి ఎంక్వైరీ చేసిన అనంతరం మాత్రమే ఈ పెన్షన్స్ అయితే కట్ అవుతాయి. కానీ ఆ లోపల మాత్రం కంపల్సరీగా కంటిన్యూషన్గా పెన్షన్స్ అయితే పడతాయండి. అప్పటి వరకు కూడా ఎవరి మాటలు దయచేసి విని కంగారు పడకండి. ఇక రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ వేయని వారికి కూడా పెన్షన్ కట్ చేస్తారని చాలా వీడియోలో నేను కూడా చెప్పాను. ఎందుకంటే రేషన్ కార్డ్ బేస్ మీద ఇచ్చే పెన్షన్స్ కాబట్టి ఇప్పటి నుంచి కంపల్సరీగా, అది కూడా ఇప్పుడు కాదండి, ఈ ప్రాసెస్ కూడా ఎలక్షన్ అనంతరమే జరుగుతుందండి. పార్లమెంట్ ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి అది కూడా తీసేసిన తర్వాత మాత్రమే జరుగుతుంది. ఎవరికి రేషన్ కార్డు ఉంది, ఎవరికి నకిలీ పెన్షన్లు ఉన్నాయి అనేది కూడా ఎంక్వైరీ అప్పుడే స్టార్ట్ అవుతుందండి. అప్పుడే జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలామంది కంగారు పడుతుండొచ్చు. దయచేసి అందరికీ కూడా షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.